సో ఈరోజు మనం డిస్కౌంట్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. అయితే మనం గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని దీంట్లో ఒక 20 టాప్ 20 క్వశ్చన్స్ తీసుకొచ్చి మీకు ఇవ్వటం జరిగింది. కంప్లీట్గా చివరి వరకు ఉండండి. మ్యాక్సిమం అన్ని వేలో షార్ట్ కట్ ప్లస్ మిగతా వేలో కూడా తీసుకొచ్చి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మన విజయవాడలో హర్షిత్ ఇన్స్టిట్యూట్ అనేది గత 16 సంవత్సరాల నుంచి మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్కి అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి 25% అంటే 22 నుంచి 23 వేల మధ్యలో మనకి జాబులు అయితే రావటం జరిగింది. కాబట్టి ఇది నా మెయిన్ థియరీ ఏంటంటే నో ఫార్ములా ఓన్లీ లాజిక్ తోటి నేను ఈ పద్ధతిని మీకు ఇంప్రూవ్మెంట్ చేద్దామని ట్రై చేశాను. కాబట్టి ఎవరికన్నా డౌట్ ఉంటే చివరి వరకు ఉండి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వ్యాపారి ఏ ఒక వస్తువుపై 25% ఏకమొత్తపు తగ్గింపునిస్తాడు, మరియు వ్యాపారి బి అదే వస్తువుపై 20% మరియు 5% చొప్పున 2 వరుస తగ్గింపులను ఇస్తాడు. ఏకి వచ్చిన తగ్గింపు బికి ఇచ్చిన తగ్గింపు కంటే 320 రూపాయలు ఎక్కువగా ఉంటాయి. ఆ వస్తువు యొక్క ప్రకటన ధర ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారంట. ఏ అనేవాడేమో ఒకే డిస్కౌంట్ 25 ఇచ్చాడు, ఇంకోటి బి అనేవాడేమో 5 + 20 ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఏ పద్ధతిలో చేయొచ్చు అంటే 3 పద్ధతుల్లో చేయొచ్చు. చూద్దాం ఒకసారి. ఒకటేమో డైరెక్ట్గా ఫస్ట్ వాడు తీసుకుంటే 25% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 25 రూపాయలు తగ్గించాడు అనుకుందాం. అలానే రెండో వాడు చూస్తేనేమో 100లో ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చి 80 రూపాయలు చెల్లించాడు. మళ్ళీ 80 రూపాయల మీద 5% డిస్కౌంట్ ఇచ్చి 4 రూపాయలు తీసుకున్నాడు. అంటే 20 + 4 అంటే 24 రూపాయలు వచ్చింది డిస్కౌంట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే ఒక యూనిట్కి 320 రూపాయలు అయితే 100 యూనిట్స్ ఎంత 32,000 రూపాయలు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మనకి x+y - xy/100 అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకోవచ్చు. ఈజీ మెథడ్ ఉంటుంది. మూడోది ఆప్షన్ మెథడ్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఒక దుకాణదారుడు ఒక వస్తువుపై X% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం వచ్చేలా దాని ధరను నిర్ణయిస్తాడు. ఆ వస్తువు యొక్క కొన్న ధర మరియు ప్రకటన ధరలు 920 రూపాయలు, 1472 రూపాయలు అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి, వాడు ఇచ్చినటువంటి కొన్న ధర ఎంత 920 రూపాయలు, లాభం 20%. అంటే 920 రూపాయల మీద 20% అంటే 184 రూపాయలు, 1104 రూపాయలు వాడికి ఫైనల్గా అమ్మిన ధర, అంతే కదా. అప్పుడు ప్రకటన ధర ఎంత అన్నాడు 1472 రూపాయలు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 368 రూపాయలు. ఈ 368 రూపాయలు ఏంటి డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 368 డిస్కౌంట్ పై మార్కెట్ ప్రైస్ మీదే కదా మనం కట్టాల్సింది. అంటే 25% వస్తుంది. 368 1472లో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 25% ప్రాఫిట్ వస్తుంది. ఇది నార్మల్ పద్ధతి. మరి రెండో పద్ధతి ఏంటంటే ఈ పద్ధతి గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ కట్. ఆల్మోస్ట్ డిస్కౌంట్స్ మొత్తంలో కూడా 10 లెక్కలు చేస్తే 8 నుంచి 7 లెక్కల మధ్య 70% తీసుకుంటుంది. ప్రాబ్లం లేదు. కాస్ట్ ప్రైస్ 100 - డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ 100 + ప్రాఫిట్. దీన్ని బేస్ చేసుకుంటే 920 రూపాయలు కాస్ట్ ప్రైస్, 1472 రూపాయలు మార్కెట్ ప్రైస్. 100 - డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఎంత అన్నాడు, ఎక్స్ అన్నాడు, మనం కనుక్కోవాలి. ప్రాఫిట్ ఎంత అన్నాడు, 20 రూపాయలు అన్నాడు. సో 100 + 20 అంటే దీని క్యాన్సిలేషన్ మొత్తం చేస్తే 5/8 = 100 - x/120. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ 8 5/8ని ఇటు పంపిస్తే 8 × 120 ఇక్కడ ఉంది. సారీ 8 × 100 - x. అలానే ఇక్కడ ఉన్నటువంటి 120 5 వైపు తీసుకెళ్తే 5 × 120 తీసుకుంటాను. అలానే ఇక్కడ ఈ క్యాల్కులేషన్ తీసుకున్నట్లయితే 8 తోటి 15 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 15 5 75. అలానే ఇక్కడ వచ్చేసరికి 100 - x ఉంటుంది. 100 - x అండ్ 600/8 తీసుకుని మామూలు క్యాల్కులేషన్ చేస్తే 75. ఇప్పుడు ఈ 75ని తీసుకొస్తే కనుక 25% రావచ్చు. ఓవరాల్గా షార్ట్ కట్లో మనం తీసుకున్నట్లయితే 25% డిస్కౌంట్. సో ఇంకా మూడో పద్ధతి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తే కొంచెం వెనక నుంచి రావాలి, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ వెరిఫికేషన్ నుంచి వెనక నుంచి రావాలి, ఇదే గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ప్రైస్ 1472 రూపాయలు, డిస్కౌంట్ 25% అనుకుంటే 368 రూపాయలు ఇది తీసేసుకొని వెనక నుంచి రావాల్సి వస్తుంది. సో ఇది రావాలంటే మీకు కనీసం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. ఒక వస్తువు ధర 400 రూపాయలు. పండగ అమ్మకం సమయంలో ఒక కంపెనీ దాని సాధారణ ధరపై X% తగ్గింపుతో పాటు 10% డిస్కౌంట్ కూపన్ అందిస్తుంది. సేల్ డిస్కౌంట్ మరియు డిస్కౌంట్ కూపన్ రెండు ఉపయోగించిన తర్వాత అతనికి వస్తువు ధర 216 రూపాయలు. అయినా ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు.
సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, వాడు ఇచ్చింది 2 డిస్కౌంట్లు ఇచ్చాడు, 400 నుంచి 216 అంటే ఆల్మోస్ట్ వాడికి డిస్కౌంట్ తెలియదు కదా. ఇప్పుడు 100 రూపీస్, 400 మీద 100 మైనస్ ఎక్స్ డిస్కౌంట్ తెలియదు, మళ్ళీ దీని మీద 10% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఈ క్యాల్కులేషన్తో డైరెక్ట్గా ఇచ్చు 400 ఇంటూ 100 మైనస్ ఎక్స్ తీసుకుంటే ఓవరాల్గా ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఓవరాల్గా 40 వస్తుంది. ఎందుకని 60 తీసుకొచ్చి అంటే స్టెప్ బై స్టెప్ తీసుకొని వచ్చి ఈ విధంగా చేయొచ్చు. అయితే మనం చేసేటప్పుడు ఈ పద్ధతి చేద్దామంటే ఈ పద్ధతి అవసరం లేదండి, వేరే పద్ధతి తీసుకోవచ్చు మనం. చూడండి, సో మన 216 రూపాయలు ఉంది కదా, 216 రూపాయలు 10% కూపన్ తర్వాత అంటే ఇక్కడ 216 రూపాయలు తీసుకున్నాడు వాడు ఫైనల్గా. అంటే 90% 216 రూపాయలు అయితే 100% ఎంత గుర్తుపెట్టుకోండి, 90% 216 రూపాయలు అయితే వాడు ఇచ్చింది వెనక నుంచి తీసుకుందాం. తీసుకుంటే 100% ఎంత అవుతుంది, 240 అవుతుంది. 240 ఓకే. ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, 400 నుంచి 240 రూపాయలకి తగ్గిస్తే డిఫరెన్స్ ఎంత, ఈ 160 రూపీసే కదా వాడికి వచ్చింది డిస్కౌంట్ శాతం. 160 డివైడెడ్ బై 400 వేస్తే ఎంత శాతం డిస్కౌంట్, ఓవరాల్గా 40%. సింపుల్గా అయిపోతుందా లేదా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక వస్తువు యొక్క ప్రకటన వేల 625 రూపాయలు, ప్రకటన వేలపై 32% తగ్గింపించిన తర్వాత 25 రూపాయలు లాభం వచ్చింది. అయితే లాభ శాతం ఎంత అని అడిగాడు. సంఖ్యాపరంగా చూసినట్లయితే మనం అబ్జర్వ్ చేసిందే, ఇప్పుడు వస్తువు ప్రకటన వేల 625, 32% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 25 రూపాయలు లాభం అంట. అంటే వాడు పర్సంటేజ్ రూపంలో అడిగాడు కాబట్టి మామూలు ముద్దు మెథడ్ చూద్దాం ఒకసారి. వస్తువు ప్రకటన వేల 625, డిస్కౌంట్ 32%, డిస్కౌంట్ విలువ 625లో 32% తీసేస్తే ఎంత, 200 రూపాయలు అంతేనా. ఓవరాల్గా 32 అంటే 32% అంటే ఎంత అవుతుంది, 200 రూపాయలు. ఇప్పుడు 625 రూపాయలు మైనస్ 200 తీసేస్తే 425 రూపాయలు అనేది అమ్మకం ధర, సెల్లింగ్ ప్రైస్. అయితే వాడు అడిగింది కొన్న వాళ్ళ నుంచి తీసుకోవాలి. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఇచ్చాను లాభం ఎంత, 25 రూపాయలు. అంటే 425 రూపాయలకి అమ్మితే 25 రూపాయలు లాభం అన్నాడు కాబట్టి 425 నుంచి 25 తీసేస్తే కొన్న వేల ఎంత అవుతుంది, 400 రూపాయలు. లాభ శాతం కనుక్కోమన్నాడు కాబట్టి లాభం బై కొన్న వేల ఇంటూ 100 తీసుకుంటే 6.25%, ఎగ్జాక్ట్గా 6% దగ్గర ఉంది. అయితే మరి దీన్ని ఇంకా మనం వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటే డైరెక్ట్ మెథడ్ ఏం లేదు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత, 625 రూపాయలు ఇంటూ 68% డైరెక్ట్గా. అంటే ఎలా వచ్చింది ఇది, 100లో నుంచి 32 పోతే 68, 425 రూపాయలు. ఈ 425 రూపాయల నుంచి 25 రూపాయలు తీసేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు లాభం 25 రూపాయలు దేని మీద వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్ 400 రూపాయల మీద. సో 25/400 వేస్తే ఓవరాల్గా 6% తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక దుకాణదారుడు తన వస్తువులను వాటి కొన్న ధర కంటే 20% ఎక్కువ ధరని ముద్రించి ప్రతి వస్తువుపై 10% తగ్గింపుని ఇస్తాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత అన్నాడు. సింపుల్గా తీసుకుందాం, 100, 120, 20% అన్నాడు కాబట్టి 120, అలానే దీని మీద 10% అన్నాడు కాబట్టి సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఈ పద్ధతిని ఈజీగా చేసుకోవచ్చు. అంటే మీకు డైరెక్ట్గా వస్తుంది చూడండి, ఈ పద్ధతి వాడచ్చు. లేదా x+y/xy/. చూడండి ఇందా నేను రాశాను కదా, 100 + 20, 120, 120 మైనస్ 10% ఎంత అంటే 8, 12 తీసేస్తే 108 రూపీస్. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏం చెప్పాను, x+y/xy/100 అంతే కదా. సో రెండు లాభాలు అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది, ఇక్కడ ఒకటి తగ్గింది ఒకటి పెరిగింది అని గుర్తుపెట్టుకోండి. -10 + 20 వచ్చింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్. ఒక వ్యాపారి తన వినియోగదారులకు 18% తగ్గింపు ఇచ్చినా కూడా 24% లాభం పొందాడు. ఒక వస్తువుకు వ్యాపారికి 1560 రూపాయలు ఖర్చు అయితే దాని ప్రకటన ధర ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు దీని ప్రకారం క్వశ్చన్ ఏంటి, వాడు అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ వాడు అడిగింది, ఒక వ్యాపారి తన వినియోగదారులకు 18% తగ్గింపు ఇచ్చినా కూడా 24% లాభం పొందుతాడు. వస్తువు వ్యాపారికి 1560 రూపాయలు ఖర్చు అయింది. ఓకే. అయితే దాని ప్రకటన ధర ఎంత అని అడిగాడు. సో సింపుల్గా 1560 రూపాయలు కొన్నవేళ అన్నప్పుడు లాభ శాతం 24% అంటే ఓవరాల్గా 1520 రూపాయలు, 60 రూపాయలు ఇంటూ 24% తీసుకుంటే ఓవరాల్గా ఎంత వచ్చింది, 1934 రూపాయలు వచ్చింది. ఇది ఏమవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్. మరి ప్రకటన ధర ఎంత అంటే వాడు 18% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఇది ఎంత శాతం, 82% కదా. ఈ మార్కెట్ ప్రైస్ మీద 18% డిస్కౌంట్ ఇవ్వటం వల్ల ఈ అమ్మిన వేల ఇది అంతే కదా. సో 82% 1934 రూపాయలు అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. సో 2359 రూపాయలు. అయితే మరి ఈ పద్ధతి ప్రకారం కాకుండా ఇంకేమైనా పద్ధతి ఉన్నాయంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పద్ధతిలో మీరు ఎక్కువగా చేయడానికి చూడండి అని చెప్పాను. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, 100 మైనస్ డిస్కౌంట్ ప్లస్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో మరి ఇక్కడ మీరు 1560 రూపాయలు డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్
ఈక్వల్ టు 100 మైనస్ 18 అంటే 82, 100 ప్లస్ 24 అంటే 124. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 1560 ఇంటూ 24 వాల్యూ 124/82 తీసుకుంటే ఓవరాల్ క్యాల్కులేషన్ చేస్తే అప్రాక్సిమేట్ వాల్యూ 2359 వచ్చింది. 2359 వచ్చింది. సో ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటన ధరపై 28% తగ్గింపునిచ్చిన అయినా కూడా 20% లాభం పొందుతాడు. ఒక వస్తువు అమ్మకంపై అతనికి 3080 లాభం వస్తే ఆ వస్తువు యొక్క అమ్మకం ధర ఎంత అని అడిగాడు. 28% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 20% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. ఆ 20% ఎంత అన్నాడు? 3080 మనం ఎలా ఆలోచించాలి? ఇప్పుడు 20% 3080 అయితే 100% ఎంత తీసుకుంటాం? గుర్తుపెట్టుకోండి, 15,400 100%. ఇప్పుడు ఈ 15,400 దాని మీద మళ్ళీ ఏం చేశాడు? యావరేజ్గా చూడండి, 15,400 ఓవరాల్గా. దీని మీద మళ్ళీ ఏమన్నాడు వాడు? చూడండి, సో ఇచ్చింది మీది కదా. సో 100% తీసుకున్నాడు. తర్వాత 120%, 100 ప్లస్ 20 కదా, 120% తీసుకున్నాడు. 20% 3080 అయితే 120% ఎంత తీసుకుంటే ఓవరాల్గా 18,480. సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. 20% 3080, వాడు 120% కావాల్సింది. సో 18,480. నెక్స్ట్, ఓకే. ఆ, ఒక దుకాణదారుడు ఒక వస్తువుపై దాని కొన్న ధర కంటే 20% ఎక్కువ ధరను మార్పు చేసి 10% తగ్గింపునిస్తాడు. అతని లాభశాతం కనుగొనండి అన్నాడు. అంటే 20% ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేసాం. 8% డైరెక్ట్గా అయిందా, పైన కూడా వచ్చింది ఇది. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటన వెలపై 28% తగ్గింపుని ఇచ్చినా కూడా 30% లాభం పొందుతాడు. ఒక వస్తువు యొక్క అమ్మకంపై అతను రూ. 39.90 లాభపడితే ఆ వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. సో మనం ఇంత ముందు చేసినట్టు కాస్ట్ ప్రైస్ బై ఎంఆర్పి, కాస్ట్ ప్రైస్ బై ఎంఆర్పి మెథడ్ వాడచ్చా లేదా? సో ముందు ఆలోచన రావాలి మనకి ఎప్పుడు కూడా. కాస్ట్ ప్రైస్ బై ఎంఆర్పి మామూలుగా అయితే మామూలు పద్ధతి చూడండి ఒకసారి. 30% లాభం అన్నాడు కాబట్టి 30% రూ. 39.90 అయితే 100% ఎంత అంటే రూ. 133. సో 130 కొన్న వేల ప్లస్ లాభం కలిపి తీసుకుంటే కనుక రూ. 172.90. అయితే వాడు అడిగింది ఏంటి? మార్కెట్ ప్రైస్. అంటే ఇది ఏంటి? 172, 28% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కదా వాడు అమ్మింది. అంటే 1800లో 72 అంటే 28 తీసేస్తే 72% మార్కెట్ ప్రైస్ మీద చేశాడు. అయితే రూ. 172, 72% అయితే 100% ఎంత అంటే 240. ఇది నార్మల్ మెథడ్. మరి వేరే మెథడ్ ఏమైనా ఉన్నాయంటే చూడండి, ఇంతకు ముందు మీకు చెప్పి ఈ ఆలోచన ప్రతి దానికి వస్తుంది అని చెప్పేసి. సో ఓవరాల్గా ముందుగా లాభం నుండి కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం అనుకోండి. 30% ప్లస్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? రూ. 133 కాస్ట్ ప్రైస్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలా. మరి 100 మైనస్ డిస్కౌంట్ 28%, ప్రాఫిట్ ఎంత ఉంది? 100 ప్లస్ ప్రాఫిట్. సింపుల్గా అయిపోయిందా లేదా? సో ఈ పద్ధతి మైండ్లోకి ఎక్కించండి. ఇది కాస్ట్ ప్రైస్, ఎంఆర్పి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు 48% తగ్గింపును ఆ తర్వాత అదనంగా 15% తగ్గింపును ప్రకటిస్తాడు. 29,600 ధర ఉన్న సోఫా యొక్క తుది అమ్మకం ధర ఎంత మరియు తగ్గింపు ఎంత అని అడిగాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా 15,50 అంటే 75 దగ్గరికి వెళ్తాం. 70% అప్రాక్సిమేట్గా తీసుకోవచ్చు. మరి అలా కూడా తీసుకోవచ్చు అంటే అలా కూడా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకున్నాం. ఒకటి 48%, రెండోది మళ్ళీ 15%. ఒరిజినల్ ప్రైస్ 29,600. 29,600 మీద 48% తీసేస్తే రూ. 14,208. మరియు ఈ రూ. 14,208 తీసేస్తే రూ. 15,392 కట్టాలి. అయితే దీని మీద మళ్ళీ 15% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఓవరాల్గా మళ్ళీ రూ. 2,308 డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఓవరాల్గా వాడు కట్టింది ఎంత అంటే 29,600, 13,000 కట్టాడు. డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే ఓవరాల్గా రూ. 16,517. అంటే డిస్కౌంట్ వచ్చిందేమో 16,513. వాడు ఫైనల్గా చెల్లించిందేమో 13,000. సో దీన్ని వేరే పద్ధతిలో ఏమైనా చేయొచ్చు అంటే X+Y, X-Y/100 పద్ధతిలో చేయొచ్చు, లేదా ప్లస్ పద్ధతిలో. రెండు డిస్కౌంట్లు అన్నాడు కాబట్టి X+Y మైనస్ XY/100 తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు ముద్రిత ధరపై 10% తగ్గింపుతో ఒక పుస్తకాన్ని అమ్మడం ద్వారా 17% లాభం పొందుతాడు. కొన్న ధర రూ. 500 అయితే డైరెక్ట్ ఇందాక చెప్పినట్టు కాస్ట్ ప్రైస్ అండ్ ఎంఆర్పి ఈ పద్ధతిని మనం వాడచ్చు. ఓకే, కాస్ట్ ప్రైస్ మైనస్ ఎంఆర్పి వాడితే
సింపుల్గా తీసేసుకుంటే ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి 17%, అవునా కదా? సో 17% అంటే ఓవరాల్గా అమ్మడం ద్వారా ఎంత వచ్చింది ప్రాఫిట్. డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని షార్ట్ కట్కి అలవాటు అయిపోండి ఈ పద్ధతిలో. ఎందుకంటే మన కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి ఈ పద్ధతి బాగానే ఉంది కాబట్టి ఈ పద్ధతికి వెళ్ళిపోండి. కాస్ట్ ప్రైస్ ఎంఆర్పికి డైరెక్ట్గా వెళ్ళిపోండి. కాస్ట్ ప్రైస్ 500 రూపాయలు, ఎంఆర్పి కనుక్కోవాలా. 100 మైనస్ డిస్కౌంట్, 100 మైనస్ 10, 100 ప్లస్ ప్రాఫిట్, 100 ప్లస్ 70. ఓవరాల్గా తీసుకుంటే ఎంఆర్పి కనుక్కోమన్నాడు కాబట్టి 500 ఇంటూ 117 డివైడెడ్ బై 90 చేసుకుంటే ఓవరాల్ క్యాల్కులేషన్ తీసుకుంటే కనుక 117 రూపాయలు, 117. నెక్స్ట్ ఒక వస్తువు యొక్క ధరను 1800గా నిర్ణయించిన తర్వాత ఆ తయారీదారు దానిని డీలర్కు 15% తగ్గింపుతో అమ్ముతాడు. డీలర్ నగదు చెల్లింపు చేసినందుకు గాను అతను చెల్లించాల్సిన నికర మొత్తంపై అదనంగా 8% తగ్గింపు పొందుతాడు. డీలర్ తయారీదారుకి ఎంత మొత్తం చెల్లిస్తాడో అని అడిగాడు. సో ఓవరాల్ క్వశ్చన్ ఏంటంటే ధర 1800 నిర్ణయిస్తాడు, డీలర్కు 15% తగ్గింపిస్తాడు. డీలర్ నగదు చెల్లింపు అంటే మనీ క్యాష్ రూపంలో కట్టినందుకు ఇంకో 8%. మనం 2 సార్లు డిస్కౌంట్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై రూపంలో తీసేయండి. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై రూపంలో చేసేసేయండి, ఈజీగా అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దీని ఆన్సర్ చూడండి. ఎక్స్ ప్లస్ వై ఎక్స్వై చూడండి, 1800 రూపాయలు, ఓవరాల్గా 1400 రూపాయలు పే చేసి 1400 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర వరుసగా X% 2 డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత మొత్తం డిస్కౌంట్ $259.20 అయింది. ఆ వస్తువు యొక్క ప్రకటన ధర 720 రూపాయలు అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. దీన్ని ఇప్పుడు 720 రూపాయలు ప్రకటిత ధర, అయితే డిస్కౌంట్ 259 పోతే వాడు చెల్లించింది ఎంత అవుతుంది అది తీసుకుంటే సరిపోద్ది, సింపుల్గా అయిపోద్ది. ఓకేనా? ఇది 2 సార్లు చేయాల్సి ఉంటుంది, కాకపోతే నేను ఈ పద్ధతి చేయను, వేరే పద్ధతి చెప్తున్నాను చూడండి. 720 రూపాయలు చెల్లించిందేమో $460.80. ఇప్పుడు దీన్ని డెసిమల్ పోగొట్టేటట్టు ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే అప్పుడు 7200, 4608 రూపాయలు. ఇప్పుడు 72తో క్యాన్సిల్ చేశాను అనుకోండి, 164 వచ్చింది. అయితే ఎలా సార్ ఎట్లా ఆలోచించాలి అంటే మనకి 100 మార్కెట్ ప్రైస్ వచ్చేటట్టు చేయగలిగితే, అంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ చేస్తే చాలా, అది మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మాట్లాడుకుంటాం. √100 √64 అంటే 10:8, ₹2 లాభం కాబట్టి 2/10 ఇంటూ 100. ఓవరాల్గా ఎంత శాతం వచ్చింది? 20% వచ్చింది. ఓకే. ఒక తర్వాత ఒక వస్తువు యొక్క ప్రకటన ధరపై 20% తగ్గింపును అనుమతించినప్పటికీ 25% లాభం పొందుతుంది. ఆ వస్తువు అమ్మకంపై ఆమెకి $144.80 లాభం వస్తే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? ఓకే. 25% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు కాబట్టి ఈ డైరెక్ట్గా 25% ₹44 అయితే మనకి 100% ఎంత అని కనుక్కున్నట్లయితే ₹179 డైరెక్ట్గా వచ్చేస్తుంది దీంట్లో, అంతే కదా? సో దీని రెండో మెథడ్ తీసుకుంటే కనుక మనకి 25% లాభం అంటే 1/4 అంటే మొత్తం 4 భాగాలు, ఒక భాగం ఇక్కడ, ఒక భాగం ఎంత అన్నాడు? $44.80 అయితే 4 భాగాలు ఎంత? ₹179.20 తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక వ్యక్తి ప్రచురణ కర్త నుండి ఒక పుస్తకం యొక్క 100 కాపీలను కొనుగోలు చేశాడు, 25% తగ్గింపు పొందుతాడు. అతను ఒక రిటైలర్ నుండి 10% తగ్గింపుతో 50 కాపీలను కొనుగోలు చేస్తాడు. అతనికి మొత్తం మీద ఎంత తగ్గింపు వచ్చిందంటే చూడండి, అతనికి 100 రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 రూపీస్ అనుకుంటే వాడి పెట్టుబడి ఎంత ఉంటుంది? కాపీలు 100 ఇంటూ 100 10,000 రూపాయలు. దీంట్లో 25% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుందని 25,000, 2,500 రూపాయలు. అయితే ఇంకొకటి దగ్గర ఏం కొన్నాడు? రిటైలర్ దగ్గర 50 కొన్నాడు, 50 ఇంటూ 100 అంటే 5,000 రూపాయలు. దీని మీద 10% 500 అంటే 2,500 ప్లస్ 500 3,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. ఈ 3,000 దేని మీద? 15,000 మీద. 3,000 బై 15,000 వేస్తే మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది అంటే 20% వస్తుంది, 20% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే పద్ధతిని అంటే 100:50 కదా, దీనేమో 2:1 రేషియోలో తీసుకుంటే కనుక 2 ఇంటూ 100, 2 ఇంటూ 25, 2 ఇంటూ 25, 1 ఇంటూ 10, ఓవరాల్గా 2 + 1 3. సో 50 + 10/3 60/3 20%.
నెక్స్ట్ వచ్చేసరికి ఒక వ్యాపారి తన వస్తువులపై కొన్న ధర కంటే 40% ఎక్కువ ధరను ముద్రించి అతను 70% వస్తువులు మార్కెట్ ధరకు అమ్ముతాడు మరియు మిగిలిన వాటిని మార్క్ చేసిన ధరపై 40% తగ్గింపు ఇస్తాడు అన్నాడు. ఇప్పుడు వాడు 70 మరియు ఇంకా మిగతా ఎంత ఉంది 30. దీని మీద 7:3 తీసుకుందాం అనుకుందాం, 0 కన్ఫ్యూజన్. దీన్నేమో 40% ప్రాఫిట్తో తీసుకున్నాం, ఇది అవునా కదా. సో దీనేమో 40% లాస్తో చేస్తున్నాం. మరి ఇది ఎట్లా అర్థమవుద్ది అంటే చూడండి ఒకసారి, నార్మల్ పద్ధతి తీసుకుంటే 7 × 40 ప్లస్ మనకి ఇంకోటి ఎంత అన్నాడు, 40% ప్రాఫిట్ కదా, 7 భాగాలు 16% లాస్. 3 16 ఎంత అవుతుంది అంటే 40% అంటే దాని మీద మళ్ళా అంటే 140 కదా, దాని నుంచి తగ్గిస్తారు కాబట్టి ఇక్కడ ఓవరాల్గా 16% లాస్ అవుతుంది. కాబట్టి 7 × 40 280 మైనస్ 3 16 48. సో 232 డివైడెడ్ బై 10 అంటే 23 రూపాయల 23.2%. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఒక వ్యాపారి ఒక వస్తువును దాని జాబితా ధరపై 20% తగ్గింపుతో కొని దానిని జాబితా ధర కంటే 25% ఎక్కువ ధరకు మార్క్ చేస్తాడు. అతను కొత్త జాబితా ధరపై 20% డిస్కౌంట్ ఇస్తాడంట. సో ఇతని లాభ శాతం ఎంత అని అడిగాడు. సో చేసినట్లయితే చూడండి, క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ 100 రూపీస్, 20% డిస్కౌంట్ అంటే 80 రూపాయలు, దాని మీద 25% అంటే 125%, 125% ఇక్కడ 25%. మళ్ళీ ఏం చేశాడు, 125 మీద 20% డిస్కౌంట్ ఇచ్చి ఓవరాల్గా 25 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే 125 మైనస్ 20 అనేది ఆన్సర్ తీసుకోవచ్చు, అవునా కదా. దాని తర్వాత ఇది కాకుండా ఇంక వేరే ప్రాసెస్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి, బట్ డైరెక్ట్గా తీసుకుంటాం. కాస్ట్ ప్రైస్ 80 రూపాయలు, మార్కెట్ ప్రైస్ 125, మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ 25% డిస్కౌంట్ కాబట్టి 100 రూపీస్. ఇక్కడ 80 రూపాయలు కొన్నది, అమ్మింది 100 రూపాయలు, 20 రూపాయలు లాభం. 20/80, 20/80 ఇంటూ 100 ఇస్తే మనకి యావరేజ్గా 25% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు ఒక వస్తువు ధరపై 18% తగ్గింపు ఇచ్చిన తర్వాత దానిని 492 రూపాయలకు అమ్ముతాడు. అంటే 18 ఎంఆర్పి మీద 18% అంటే వీడు ఎంతకు అమ్ముతున్నట్టు 72%, సారీ 82%కి అమ్ముతున్నట్టు. ఒకవేళ అతను ఎటువంటి తగ్గింపు ఇవ్వకపోయింటే అతనికి కొన్న ధరపై 20% లాభం వచ్చేది. అయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత అని అడిగాడు కాబట్టి ముందు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక వాడు 18% తగ్గింపు 492 రూపాయలు కాబట్టి 18% 492 రూపాయలు, సారీ తగ్గింపుతో 4 అంటే 82% ఎంత 492. మనకు కావాల్సింది ఎంత, మార్కెట్ ప్రైస్ 100%. ఈ 100% ఓవరాల్గా ఎంత అవుతుంది 600 రూపాయలు అవుతుంది. ఈ 600 రూపాయలు మళ్ళీ వాడికి 20% లాభం అన్నాడు కదా, 120% 600 అయితే 100% ఎంత అని చెప్పి మనం ఫైనల్గా కనుక్కుంటున్నాం, అవునా. క్వశ్చన్ అర్థమైన తర్వాత ఆన్సర్ని వాడు అడిగింది ఏంది మనకి థింక్ చేయండి, సరిపోద్ది, అదే అర్థమవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ కట్ మెథడ్ వచ్చేసరికి వాడు ఇచ్చింది డిస్కౌంట్లో 182 అంటే 82 భాగాలు 492 రూపాయలు. ఒక భాగం ఎంత ఒక భాగం 6 రూపాయలు అయితే 100 భాగాలు ఎంత 600. ఇప్పుడు మా కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అన్నాడు 100 120 అంతే కదా, 100 120 మార్కెట్ ప్రైస్ ఎంత 20 కదా, ఎగస్ట్రా వేసింది. అప్పుడు ఎంత అవుతుంది అంటే ఓవరాల్గా ఒక భాగం 5 అయితే 100 భాగాలు ఎంత, 120 భాగాలు 600 అయితే 100 భాగాలు ఎంత, ఇది 600, ఇక్కడ 500 వస్తుంది, సింపుల్ లాజిక్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు ముద్రిత ధరపై 21% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా ఆ వస్తువుని అమ్మిన తర్వాత 21% లాభం పొందుతాడు. ఆ పుస్తకం యొక్క కొన్న ధర మరియు అమ్మక ధరల మధ్య ఎంత అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు 100 20%, 21% తగ్గించాడు అన్నప్పుడు మనం డైరెక్ట్గా రేషియో మెథడ్గా తీసుకుని వెళ్ళిపోతాను చూడండి. సో మనం ఏమన్నా 20% 100% అనుకుంటే కాస్ట్ ప్రైస్ లాభం 21%, అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ 121. వాడు అడిగిన ధర కాస్ట్ ప్రైస్ మరియు 20 సెల్లింగ్ ప్రైస్, సింపుల్గా 100 120 అంతే కదా, 100 120. తర్వాత ఒక సుర్బి సురభి 176 రూపాయలకి అమ్మింది. ఒకవేళ ఆమె ఎలాంటి తగ్గింపు ఇవ్వకపోతే సురభి ఒక వస్తువు ప్రకటన ధరపై 12% తగ్గింపించిన తర్వాత 176 రూపాయలకి అమ్మింది.
ఒకవేళ ఆమె ఎలాంటి తగ్గింపు ఇవ్వకపోయి ఉంటే ఆమెకి 25% లాభం వచ్చి ఉండేది అన్నాడు. సో ముందైతే వ్యాపారం చేసింది, తగ్గింపిచ్చింది. ఒకవేళ అసలు తగ్గింపు లేకపోతే ఇంకా ఎక్కువ లాభం వచ్చేది అని అన్నాడు. అంతే కదా? సో దిస్ ఇస్ వెరీ సెకండ్.